నమస్తే అండి, నా పేరు శశి కుమార్ రెడ్డి. నేను టాటా కంపెనీ తరపున ఈ రాయలసీమ మొత్తం చూసుకుంటాను. ఈరోజు మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి కుషా అండి. ఇది వచ్చేసి మనం దేవనకొండ మండలం ఏది ఊరు కవిడికొండ గ్రామంలో ఉన్నాము, శేఖర్ గారి పొలంలో. ఇది వచ్చేసి ఎన్ని రోజుల పంట అనేది 80 రోజుల పంట. ఇప్పుడు చూస్తాం, ఇది వచ్చేసి మనకు 80 రోజుల పంట అండి. మనం వేసిన దగ్గర నుంచి 80 రోజుల పంట. మీరు ఒకసారి చూసుకోవచ్చు, కింద సైజు నుంచి కూడా కాయ పట్టుకొని ఉంది, కింద నుంచి కూడా అట్నే పూత కూడా అదే విధంగా వస్తూనే ఉంది. ఇంకా 80 రోజులు అయినా కూడా ఈరోజు బ్రాంచెస్ కింద నుంచి వస్తాయి. మోనపొడి ఒకటి వచ్చింది, మెయిన్ బ్రాంచ్ సింపోడి కూడా చాలా లావు ఉంది. మీరు కాండం కూడా చూసుకోవచ్చు, బాగా స్ట్రెంత్ ఉంటుంది. మీకు కింద వంగడానికి కానీ ఎటువంటి ఛాన్స్ లేకుండా. కాయ కూడా ఇప్పుడు లెక్క పెట్టడం జరిగింది. మొత్తం కాయ సట్టు మొత్తం కలిపి 102 ఉన్నాయి మొత్తము. కాయలు ఆల్మోస్ట్ ఇప్పటికే 80 రోజులకే మనకు 40 నుంచి 60 కాయల వరకు కాయ పట్టేసింది ఇప్పటికి. మీరు చూసుకోవచ్చు ఒకసారి. అదేవిధంగా మొత్తం ఇది మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఈ కుషా అనే రకం ఏంటంటే ఎర్లీ వెరైటీ అని చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు 80 రోజులకే ఆల్మోస్ట్ కాయ అనేది 50% సెట్ అయింది. ఫస్ట్ తీతకు 20 రోజులు 25 రోజుల్లో ఫస్ట్ అనేది పగులుతుంది. ఇది కాయ పోయి మీకు చేతి కావడానికి జరుగుతుంది. ఎర్లీ అని చెప్పినందుకు మేము చూపిస్తున్నాం ఇది ఎంత ఎర్లీ అన్నది. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇది చూడండి, ఇది చూడండి, మొత్తం నూగు చూడండి ఎట్లుందో, మొత్తం కొమ్మకు కూడా. దీనివల్ల ఏమైతుందంటే మనకు దోమ అనేది, దోమపోటు, ఈ పురుగు అనేది తక్కువ అని రైతు చెప్తున్నారు. అన్న ఎట్లుంది దోమ? బాగుంది. దోమ తక్కువ తట్టుకుంటుంది, తక్కువనే మంచిగా తట్టుకుందా? దోమ రాకుండా తట్టుకునింది. ఇప్పుడు ఈ నూగు ఉండడం వల్ల నీకు ఉపయోగపడిందా? బాగుపడింది. రైతు ఏం చెప్తున్నా అంటే మనం చూడొచ్చు, ఈ నూగు అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకు స్ప్రేలు కూడా తక్కువ పడతాయి. మీరు పొలంలో కూడా మొత్తం ఫీల్డ్ మొత్తం చూసుకోవచ్చు, అంత సమాంతరంగా ఉంటుంది. హైట్ కూడా ప్రతి చెట్టుకు కూడా అదే విధమైన కాయలు ఉన్నాయి. ఒకసారి మొత్తం చూపిపో, 2-3 చెట్లు దగ్గరికి తీసుకోపో. మొత్తం ప్రతి చెట్టుకు చూసుకోవచ్చు కాయలు అదే విధంగా పడినాయి. మీరు అదేవిధంగా ఈ కరిడికొండ దగ్గర ఉన్న రైతులు ఎవరైనా ఉంటే కూడా వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు రైతు పేరు వచ్చి శేఖర్. కాయ సైజు కూడా బాగా వాటంగా ఉంటుంది. మీకు 5 పచ్చలు కలిగి ఉంటుంది కాయ నీట్గా. ఇదండి కుషా అనే ఫీల్డ్. ఎర్లీ వెరైటీ ప్లస్ దోమ అనేది తక్కువ తట్టుకుంటుంది. దయచేసి ఎవరైనా రైతులు, చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి ఫీల్డ్ రండి, ఒకసారి రైతు వచ్చి శేఖర్ గారితో మాట్లాడి చూడండి. ధన్యవాదాలు.